చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అయ్యో, ఇదేంటి కీర్తి ఇక్కడ పడుకునుంది? తను లేచేలోపు నాకు కావాల్సిన ఆ ఫైల్ తీసుకుని బయటపడాలి. యాక్సిడెంట్ జరిగి నాకు నిజంగానే మైండ్ దొబ్బింది. దేవిక ఆ రోజే ఫైల్లో ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ మార్చేసి ఓటర్ లిస్ట్ పెట్టింది. నేనేమో పిచ్చివాళ్లాగా ఫైల్ కోసం వెతుకుతున్నాను. ఆ దేవికను చీట్ చేద్దామనుకుంటే అది ఎప్పుడో నన్ను చీట్ చేసేసింది. చీటింగ్లో కూడా తనదే అప్పర్ హ్యాండ్ అయిపోయింది. ఇంకా లేట్ చేయకూడదు. అక్కడ హాస్పిటల్లో నేను లేనని తెలిసిపోయి నా కోసం సెర్చ్ చేయడం స్టార్ట్ చేసుంటారు. అర్జెంటుగా ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. కళ్యాణ్ గారు, మీరు నడుస్తున్నారేంటి? నడవలేరని డాక్టర్ గారు చెప్పారు కదా. మై గాడ్, కీర్తి నన్ను చూసేసింది. ఇప్పుడు ఎలా ఎస్కేప్ అవ్వాలి? ఇంటికి ఎలా వచ్చారు? నేను చూస్తున్నది నిజమా కలా? కళ్యాణ్ గారు, మీకు నయమైపోయిందా? నేను నమ్మలేకపోతున్నాను. కళ్యాణ్ గారు, మిమ్మల్ని ఆగండి. కళ్యాణ్ గారు, కళ్యాణ్ గారు, కళ్యాణ్ గారు ఆగండి. వచ్చిన వారు రెస్ట్ తీసుకోకుండా అలా కంగారుగా వెళ్ళిపోతున్నారేంటి? నాకు ఒక అర్జెంట్ పనుంది, నేను వెళ్ళాలి. మీ గురించి ఇంతలా తాపత్రయపడుతూ ఉంటే మీరు తప్పు చేసిన వారిలా అలా వెళ్ళిపోతారేంటి? కీర్తి, నన్ను విసిగించుకో. మర్యాదగా పక్కకి తప్పుకో. మీ వాలకం చూస్తుంటే నాకెందుకో అనుమానం వస్తుంది. అసలు అసలు మీరు మా కళ్యాణ్ గారేనా? చెప్పండి, దేవిక గారు ఎక్కడున్నారు? ఇప్పుడే దేవిక గారికి ఫోన్ చేసి మీ బిహేవియర్ గురించి చెప్పేస్తాను. నీ డౌట్ నిజమే. నేను నువ్వనుకున్నంత మంచివాణ్ణి కాదు. నాకు యాక్సిడెంట్ అవ్వడం, నా కాళ్ళు పని చేయవని, మతిమరుపు వచ్చిందని డాక్టర్ చెప్పడం అంతా అబద్ధమే. ఇదంతా నేనాడిన నాటకం. యూ చీటర్! నువ్వు మోసగాడివని మొదటి నుంచి మా నాన్న చెప్తున్నా సరే నేను నమ్మలేదు. కానీ ఇప్పుడు ఆ మాట నిజమైంది. పిచ్చిదానా, మీ నాన్న నమ్మడం కాదు, సొసైటీలో లేడీ సింహంలా అందరితో కాంప్లిమెంట్స్ పొందుతున్న ఆ దేవిక కూడా నమ్మింది. ఆ దేవిక కూడా నమ్మింది. మీ అందరినీ గొర్రెల్ని చేసి ఎలా నమ్మించానో చూసావు కదా. అది 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 నా టాలెంట్. దుర్మార్గుడా, నువ్వే పంచ ప్రాణాలుగా నమ్మి దేవిక గారు బ్రతుకుతున్నారు. అలాంటి మంచి మనిషిని మోసం చేయడానికి నీకు అసలు మనసు ఎలా వచ్చింది? అనవసరంగా నా భర్త నీ విషయంలో తప్పు చేస్తాడేమో అని భయపడ్డాను. కానీ ఇప్పుడు నీ అసలు రూపం తెలిసాక నా భర్త చెయ్యాలనుకున్నదే రైట్ అనిపిస్తుంది. నీలాంటి పాపాత్ముడిని అస్సలు వదిలిపెట్టకూడదు. ఈ కలియుగంలో పాపాత్ములదే సామ్రాజ్యం. వాళ్ళు చెప్పిందే వేదం, ధర్మం. అయినా నేను ఈ పాప పుణ్యాల్ని, మనుషుల మనసుల్ని చూడను. అసలు అలాంటి నాన్సెన్స్కి నా బ్రెయిన్లో చోటే ఉండదు. మీలాంటి కామన్ పర్సన్స్ మాత్రమే
అలాంటి సెంటిమెంట్స్కి బెండ్ అవుతారు. కానీ ఈ కళ్యాణ్ గారు